నిలబడాలి. మనం ఈ లోకంలో ఎందుకు వచ్చాం తెలుసా? చాలా మంది అనుకుంటా ఈరోజు మన కోసమే ప్రార్థన చేయడంలో చాలా బిజీగా ఉన్నాం. నా కొడుకు, నా కూతురు, నా భర్త, నా భార్య, మరి ఎక్కడ చూసినా ఎత్తుంటాం. నా కుటుంబంలో ఇతను ఒక్కరు బాగుంటే అన్ని బాగుంటది. ఆ ఒక్కడి కోసమే దేవుడు నిన్ను ఉంచాడు. ఆ ఒక్క ఆమె కోసమే దేవుడు నిన్ను ఉంచాడు. ఆ ఒక్క బలహీనుడి కోసమే నిన్ను ఉంచాడు. ఆ తాగుబోతు కోసం, ఆ తిరుగుబోతు కోసం, ఆ బలహీనమైన జీవితం జీవిస్తున్న ఆ బిడ్డ కోసమే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నిన్ను మార్చాడు. నిన్ను అభిషేకంతో లేవనెత్తాడు. నువ్వు ఒక ఖడ్గము, కానీ నువ్వు బలహీనుడుగా జీవిస్తున్నా, శోధనకు గురి అయి జీవిస్తున్నా. నేనేం చేయలేనని, నేను ఒంటరి వాడిని, నేనేం చేయలేను అన్న ఆ ఆలోచనలో జీవిస్తున్నా. ఈరోజు నీ కుటుంబం పప్పు సమస్య ఉందా? నువ్వు నిలబడు. ఐశ్వర్యంతో నేను దీవించేస్తా. నీ ఒక్కడి ప్రార్థన వల్ల నీ కుటుంబం ఉన్నతమైన దీవెనగా మారుతుంది. కానీ మనం బలహీనమైపోయాం. దేవుణ్ణి స్తుతించడంలో, దేవుణ్ణి ఆరాధించడంలో, దేవుని నామాన్ని మహిమపరచడంలో, దేవునికి సాక్షిగా నిలబడడంలో బలహీనమైపోయాం. పేరు రాబర్ట్, ఫిలిప్, అది ఇది పెట్టుకొని చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ బలహీనం ఉందో అక్కడ నువ్వు ఉండాలి. ఎక్కడ చీకటి ఉందో అక్కడ నువ్వు వెలుగై ఉండాలి. ఆ చీకటి నీకు జీవితంలో కనిపించకూడదు. నువ్వు చీకటిలో ప్రవేశిస్తే, వెలుగై చీకటిలో ప్రవేశిస్తే వెలుగు చీకటిని మాయం చేస్తుంది. కష్టాలు, నష్టాలు, వేదన, బాధ, బలహీనతలన్నీ యేసు నామములో తొలగిపోతాయి. నువ్వు ఈ లోకానికి వెలుగు అన్నాడు దేవుడు. యు ఆర్ ద లైట్, గో అండ్ షైన్ ఇన్ ద డార్క్నెస్. వెలుగు ఎక్కడ కావాలో, చీకటి ఎక్కడ కావాలో, ఎక్కడ చీకటి ఉందో అక్కడే వెలుగు. మనం ఏం చేస్తుంటామంటే మంచి గుండెల దగ్గరికే వెలుగుతాం. ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడే వెలుగుతాం. చీకటి ఉన్న దగ్గర పోం మనం. అమ్మ నేను వాళ్ళ దగ్గరికి పోనమ్మా, వాళ్ళతో నేను మాట్లాడినమ్మా, వాళ్ళంటే నాకు పడదమ్మా. నువ్వు వాళ్ళ దగ్గరనే ఉండాల్సిన వ్యక్తివి. వాళ్ళ కోసమే బ్రతకాల్సిన వ్యక్తివి. వాళ్ళ కోసమే నీ సేవ అంకితం కావాలి. లేకపోతే నీ సేవ, నీ స్తుతి, నీ ఆరాధన, నీ యొక్క ప్రేమానురాగం ఏదైతే దేవుడి పట్ల నువ్వు కలిగి ఉన్నావో అది వ్యర్థము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థము. ఈరోజు నిర్ణయం తీసుకో. ఏ భర్తతో అయితే నువ్వు కాపురం చేయలేకపోతున్నావు, ఏ భార్య నిందలకు నువ్వు ఉండలేకపోతున్నావు, ఏ బలహీనతలకు నువ్వు గురి కాకుండా ఈ నిందలు, ఈ బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను అనుకుంటున్నావు, అక్కడే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని పిలుపు నీకుంది. బలహీనల కోసమే బలవంతుడు కావాలి. నేను ఎవరి కోసం వచ్చాను? తప్పిపోయిన బిడ్డల కోసము. I came for the lost. I came to seek the lost. పోగొట్టుకుపోయిన నా బిడ్డల కోసము ఈ లోకంలోకి నేను వచ్చాను. బాగా ఉన్న వాళ్ళ కోసం నేను రాలే. బ్రదర్ చాలా మంచోడు దగ్గర మీరు అక్కర్లేదు. ఎక్కడైతే చెడు ఉందో ఈరోజు అక్కడల్లా నీ మనసులో ధ్యానించుకొని అక్కడ నేను ఉండే విధంగా అక్కడ నన్ను లేవనెత్తు ప్రభా. వాళ్ళని నేను సాక్షులుగా మార్చాను. అందుకే నన్ను ఈ లోకంలో పంపించావు. ఆ ఒక కార్యం నేను నెరవేర్చాలి. అట్టి కృపతో మనం ప్రార్థన చేయాలి. సో ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా టుడే యాజ్ వీఆర్ గోయింగ్ టు ప్రే